యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చిన్నప్పుడు జామ చెట్టు కనిపిస్తే ఆకు తెంచుకుని అందులో చింతపండు, చక్కెర, ఉప్పు వేసుకుని తింటూ ముచ్చట్లు పెట్టుకోవడం అనేది 90s కిడ్స్ కి ఒక మెమరబుల్ మూమెంట్ కదా. అప్పట్లో ఈ సరదా ఈ రోజు ఓ ఆరోగ్య రహస్యమైంది. నిజంగా అలా సరదాగా తిన్న ఆ జామాకులే మన ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాయి. నోటి దుర్వాసన, పిప్పి పన్ను, అల్సర్స్ వంటి సమస్యలకు ఈ ఆకులు న్యాచురల్ రెమెడీ. ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటి లోపల బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయి. అలాగే జామాకుల్లో ఫైబర్, అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుందట. దీన్ని ఎలా వాడాలంటే 4 తాజా జామాకులు తీసుకుని శుభ్రం చేసి బాగా నూరాలి. వచ్చిన రసాన్ని నోటిలో వేసుకుని కాసేపు పుక్కలించాలి. తర్వాత ఉమ్మేస్తే నోటి దుర్వాసన తగ్గిపోతుంది. అంతేకాదు, క్యావిటీతో బాధపడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది కూడా. లేదంటే ఈ ఆకుని నీళ్లలో వేసి లవంగాలు, పసుపు కలిపి మరిగించి ఆ నీటితో పుక్కలించవచ్చు కూడా. ఇది చిగుళ్లవాపు, రక్తస్రావం, దంతాల నొప్పికి ఉపశమనం ఇస్తుంది. అల్సర్ లాంటి వచ్చినప్పుడు కూడా జామాకుల పేస్ట్ పెట్టడం వల్ల త్వరగా ఉపశమనమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా చేస్తుంది. ఇక ఎప్పుడైనా అజీర్తి వల్ల నోట్లో పూత వస్తే మళ్ళీ అదే ఔషధం పనిచేస్తుంది. పరోక్షంగా జీర్ణ వ్యవస్థకు, నోటి ఆరోగ్యానికి ఇది ఒకటిగా పనిచేస్తుంది. ఇవన్నీ పాటించడం పక్కా, కానీ వ్యక్తిగత శుభ్రత కూడా తప్పనిసరి. రోజు 2 సార్లు బ్రష్ చేయటం, నాలుక శుభ్రంగా ఉంచుకోవటం, అలాగే యాంటీసెప్టిక్ మౌత్ వాష్ వాడటం, ఇంకా లవంగం, యాలకుల వంటివి తింటూ ఉండటం వల్ల నోటిలో ఫ్రెష్నెస్ ఉంటుంది. వెల్లుల్లి, ఉల్లిపాయ తిన్న వెంటనే శుభ్రం చేయటం మంచిది. ధూమపానం, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఒకప్పుడు సరదాగా చిన్న జామాకులు ఇప్పుడు నోటి ఆరోగ్యానికి మెడిసిన్ అయింది.